డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యి ఇన్ని డేస్ అవుతున్నాయి. వీడియో ఓపెన్ చేశారంటే అర్థమవుతుంది డ్రాగన్ వరల్డ్ గురించి ఇంకా తెలుసుకోవాలని మీరు ఎంత ఎగ్జైట్ అవుతున్నారని. ఇన్ని రోజులు డ్రాగన్ ఫిల్మ్ గురించి ఎన్నో వింటూనే ఉంటారు కాబట్టి ఇంట్రడక్షన్ సోది లేకుండా డైరెక్ట్ గా వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రశాంత్ నీల్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పారు, నా ప్రీవియస్ ఫిల్మ్స్ లా డ్రాగన్ గ్లిమ్స్ ని హీరోని సెలబ్రేట్ చేసేలా కాకుండా వీడియోలో కంటెంట్ ఉండేలా మేము ఎలాంటి కథ తీస్తున్నామని ఆడియన్స్ కి ముందే తెలిసేలా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఫిక్స్ అయ్యారని. లైక్ పార్ట్ 2 సిండ్రమ్. పార్ట్ 1 అంతా చూసేసిన ఆడియన్స్ పార్ట్ 2 ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ వరల్డ్ క్యారెక్టర్స్ అంతా వాళ్ళకి ఎలా అయితే తెలుసుంటుందో డ్రాగన్ ఫిల్మ్ ట్రైలర్ టైం కి కూడా ఈ ఫిల్మ్ లోని క్యారెక్టర్స్ వరల్డ్ కథ అంతా ఆడియన్స్ కి క్లియర్ గా తెలుసుండాలని. ఆడియన్స్ కూడా ఒక ఫిల్మ్ చూసే ముందు కథను తెలుసుకోవాలని ఇంత ఎగ్జైట్ అవుతున్నప్పుడు మనం ఎందుకు ఆ స్టోరీని హైడ్ చేయాలని ఇలాంటి గ్లిమ్స్ ని ప్లాన్ చేశారంట. ఇప్పుడు ఇదంతా నేను చెప్పడానికి రీజన్ ఆయన చెప్పిన దానికి సింపుల్ మీనింగ్. ఆయన ట్రైలర్ ని మాలాంటి వాళ్ళు ఎంతో కష్టపడి బ్రేక్ డౌన్ చేసి హిడెన్ డీటెయిల్స్ వెతికి మీకు కథను ఎక్స్ప్లెయిన్ చేసే కంటే నేనే చెప్పేస్తాను వినండ్రా అని. అలా నా బ్రేక్ డౌన్ చూసి మీరు తెలుసుకోవటం కాదు, డ్రాగన్ గ్లిమ్స్ లో ప్రశాంత్ నీల్ గారు చేసిన ఎక్స్ప్లెనేషన్ కి మీకే క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది. సో ప్రశాంత్ నీల్ గారు చేసిన బ్రేక్ డౌన్ నే మళ్ళీ మీకు రిపీట్ చేసి చెప్పకంటే ఆయన చెప్పిన వాటిలో ఆడియన్స్ కి అర్థం కానివి ఆడియన్స్ కి ఇంకా క్లియర్ గా క్లారిటీ కావాల్సిన వాటిని మాత్రమే మాట్లాడుకుందాం. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి కాటన్, స్టీల్ అండ్ స్పైసెస్ కోసం వచ్చింది నిజమే, కానీ 200 ఏళ్లు వాళ్ళు ఇండియాలోనే ఉండిపోవడానికి కారణం ఓపియం పాపీ అనే ఒక మొక్కని గ్లిమ్స్ లో స్టార్ట్ చేశారు కదా. కొంతమందికి ఓపియం గురించి తెలిసినా చాలా మందికి గ్లిమ్స్ తర్వాత తెలిసింది మోస్ట్ ఎడిక్టివ్ సబ్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ అయిన హెరాయిన్ ఓపియం పాపీ ప్లాంట్ నుంచే ప్రొడ్యూస్ అవుతుందని. బ్రిటిషర్స్ మన దేశంలో ఉండి ఓపియం ని ఎక్కువగా పండించే ఆఫ్ఘనిస్తాన్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని హెరాయిన్ ని అన్ని దేశాలకి ట్రేడ్ చేస్తూ ప్రపంచంలోనే మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ చేశారు. 1947 లో వాళ్ళు ఇండియాని వదిలేస్తూ వెళ్ళిపోతూనే ఆ బిజినెస్ నుంచి కూడా వెళ్ళిపోయారని గ్లిమ్స్ లో చెప్పిన దాంట్లో 1% కూడా ఫిక్షన్ లేదు. హిస్టరీలో జరిగిన రియల్ ఈవెంట్స్ ని ఓపియం తో బ్రిటిష్ మొదలుపెట్టిన ట్రేడింగ్ ని బేస్ చేసుకొని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయాక ఆ వ్యాపారం రెండుగా చిల్లిందని. ఒకటి ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీగా, ఇంకొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీగా ఇక్కడ నుంచి ప్రశాంత్ నీల్ తన కథని తన వరల్డ్ ని బిల్డ్ చేసుకున్నారు. అయితే ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీలోని విలన్స్ ని చూపించే ముందు గ్లిమ్స్ లో ఓపియం వార్స్ గురించి కూడా టచ్ చేశారు. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. ఓపియం వార్స్ గురించి సింపుల్ గా చెప్పేస్తే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని రూల్ చేసే టైంలో చైనా వాళ్ళ దగ్గర దొరికే టీ, సిల్క్, పోర్సిలిన్ కి బ్రిటిషర్స్ నుంచి చాలా డిమాండ్ ఉండేది. బ్రిటిష్ వాళ్ళు చైనా వాళ్ళ నుంచి చాలా బై చేసి ఇంపోర్ట్ చేస్తుంటే బ్రిటన్ ప్రొడక్ట్స్ పై చైనాకి ఇంట్రెస్టే ఉండేది కాదు. వాళ్ళ దగ్గర నుంచి చైనా ఏది బై చేసేది కాదు. ఇలా ట్రేడింగ్ మొత్తం చైనానే కంట్రోల్ చేయడంతో బ్రిటిష్ కి హ్యూజ్ ఎకనామిక్ లాస్ ఉంటుందని బ్రిటన్ ఇండియాలోని బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ సైడ్ ఓపియం ప్లాంట్స్ ని అక్కడ పీపుల్ తో ఫోర్స్డ్ గా పండించి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా చైనాకి హెరాయిన్ ని స్మగ్లింగ్ చేసేవారు. ఆ టైంలో కొన్ని లక్షల మంది చైనీస్ పీపుల్ హెరాయిన్ కి అడిక్ట్ అయిపోవటం, చైనా నుంచి డిమాండ్ హ్యూజ్ గా పెరగటం, చైనా ఎకానమీ డ్యామేజ్ అవ్వటంతో చైనా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఓపియం ని సీజ్ చేయటం, పబ్లిక్ గా దాన్ని డిస్ట్రాయ్ చేసి బ్రిటిష్ ట్రేడ్స్ ని బ్యాన్ చేయటంతో బ్రిటిషర్స్ ఫ్రీ ట్రేడ్ కావాలని వాళ్ళ ట్రేడ్ ని అడ్డుకుంటున్నారని 1839 లో ఓపియం వార్ ని స్టార్ట్ చేశారు. అవుట్డేటెడ్ వెపన్స్ తో చైనా వార్ ని లూజ్ అయ్యి హాంకాంగ్ బ్రిటన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ఎన్నో పోర్ట్స్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్లి బ్రిటన్ వాళ్ళ ట్రేడ్ ని మళ్ళీ మొదలు పెట్టింది. ఈ ఓపియం వార్స్ ని డ్రాగన్ లో ప్రశాంత్ నీల్ గారు ఎంతవరకు చూపిస్తారో కానీ ఈ ఓపియం వార్స్ మొదలైనప్పుడే విలన్స్ పుట్టుకొచ్చారని చెప్పారు. ఆ విలన్సే ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీలోని క్యారెక్టర్స్. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. ఇందులో ఫస్ట్ ఈ ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి బాస్ ని చూపించారు, అశుతోష్ రాణా ప్లే చేస్తున్న దాదా సర్కార్. ఆ నెక్స్ట్ సెకండ్ ఇన్ కమాండ్ సూజోయ్ సర్కార్ ని చూపించారు. సెకండ్ ఇన్ కమాండ్ అంటే బాస్ తర్వాత బాస్ లాగా. దాదా సర్కార్ లేని టైంలో, అతను యాక్షన్ తీసుకోలేని టైంలో సూజోయ్ సర్కార్ కమాండే ఈ ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీలో నడుస్తుంది. ఈ రోల్ ని అనుష్మాన్ పుష్కర్ ప్లే చేస్తున్నారు. అదే 12th ఫెయిల్ లో గౌరీ భయ్య రోల్ చేసిన అతనే ఇతను. ఆ నెక్స్ట్ బాబీ సర్కార్ ఇతని రోల్ ని వజీర్ అని మెన్షన్ చేశారు. వజీర్ అనే ఈ అరబిక్ వర్డ్ ని ఇస్లామిక్ కింగ్డమ్స్ లో యూస్ చేస్తారు. వజీర్ అంటే మినిస్టర్ అనే మీనింగ్ వస్తుంది. అంటే కింగ్ దాదా సర్కార్ అయితే తనకి మినిస్టర్ లాగా ఈ బాబీ సర్కార్. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇస్లామిక్ ప్లేసే కాబట్టి ఈ క్యారెక్టర్ కి వజీర్ అనే వర్డ్ ని యూస్ చేశారు ప్రశాంత్ నీల్. ఆ నెక్స్ట్ అకౌంటెంట్ రావ్. మిన్నల్ మురళిలో విలన్ గా చేసిన యాక్టర్ గురు సోమసుందరమే ఈ అకౌంటెంట్ రావ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆ నెక్స్ట్ ఏటీసీ లోని రష్యన్ డిస్ట్రిబ్యూటర్ గా విక్టర్ మెన్స్కౌవ్ ని, ఆఫ్రికా అండ్ యూరప్ డిస్ట్రిబ్యూటర్ గా ఇతన్ని చూపించారు. ఈ క్యారెక్టర్ నేమ్ పలకడానికి కూడా నోరు తిరగట్లేదు. మరి ఇలాంటి
నేమ్ తో ఈ క్యారెక్టర్ ని ప్రశాంత్ నీల్ గారు ఎలా ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తారో చూడాలి. రష్యా, ఆఫ్రికా అండ్ యూరప్ కంట్రీస్ కి సరుకుని డిస్ట్రిబ్యూట్ చేసే క్యారెక్టర్సే ఈ రెండు. ఆ నెక్స్ట్ జనరల్ డ్యూరాన్ అని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని చూపించారు. ఇంట్రెస్టింగ్ అని ఎందుకన్నానంటే ఈ క్యారెక్టర్ ని ప్రశాంత్ నీల్ సెల్ఫ్ ప్రిక్లెయిమ్డ్ లార్డ్ ఆఫ్ సోమాలియా అని మెన్షన్ చేశారు. సెల్ఫ్ ప్రిక్లెయిమ్డ్ అంటే అఫీషియల్ గా ఎవరు లార్డ్ ఆఫ్ సోమాలియా అనే టైటిల్ ఇవ్వకపోయినా తనని తానే ఆ పొజిషన్ లో అనౌన్స్ చేసుకోవటం. మరి ఇంత స్పెషల్ గా ఈ క్యారెక్టర్ ని ప్రశాంత్ నీల్ ఇలా ఎందుకు మెన్షన్ చేశారనేది మూవీ చూస్తేనే అర్థమవుతుంది. మరి తనను తానే సోమాలియాకి పవర్ఫుల్ అధికారిగా ప్రకటించుకున్న ఈ ఆఫీసర్ రోల్ డ్రాగన్ లో ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూడాలి. లాస్ట్ లో చూపించారు ద ట్రైనర్ ని. ఇంత వైలెంట్ అండ్ పవర్ఫుల్ మెన్ ని చూపించిన నేమ్ కూడా మెన్షన్ చేయని బ్లూ ఐస్ తో ఉన్న ఈ వరల్డ్ మెన్ నే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ గా కనిపించింది నాకు. ఈ ఏటీసీ లో ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే సోల్జర్స్ ని ట్రైన్ చేస్తాడు అనుకుంటే ఇతను ఈ బ్యాక్ షాట్ లో ఇక్కడ కనిపించే వీళ్ళు ఈ షాట్ లో ఈ షాట్ లో ఈ షాట్ లో వీళ్ళంతా అయినా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే అనుకుంటా. మేబీ అసాసిన్ లూగర్ ని కూడా ఇతనే ట్రైన్ చేసి ఉండొచ్చు. And then the devil was born. ఆ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారి స్టైల్లో 2.5 minute దాచిన తర్వాత రివీల్ చేశారు అసాసిన్ చీఫ్ ఆఫ్ ది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ లూగర్ ని. తన క్యారెక్టర్ నేమ్ పడగానే దేవుడు నాకు ఒక గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగర్ నొక్కగానే మర్చిపోవటం అనే డైలాగ్ ని పెట్టారు ప్రశాంత్ నీల్. చాలా మందికి డైలాగ్ ఏంటో అర్థం కాలేదు. డైలాగ్ మీనింగ్ కంటే ముందు లూగర్ మీనింగ్ చెప్పాలి. జార్జ్ లూగర్ అనే అతను 1898 లో డిజైన్ చేసిన లూగర్ P08 అనే ఐకానిక్ పిస్టల్ పేరునే ఎన్టీఆర్ గారికి పెట్టారు ప్రశాంత్ నీల్ గారు. ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ విలన్స్ లోని ఆయన రోల్ ని అసాసిన్ అని మెన్షన్ చేశారు. అసాసిన్ అంటే ఇంపార్టెంట్ వ్యక్తుల్ని టార్గెట్ పెట్టుకొని చంపే ఒక హంతకుడు అని అర్థం. సో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో లూగర్ రోల్ వాళ్ళు చెప్పే పర్సన్స్ ని చంపటం. లూగర్ ఒక అసాసిన్ హంతకుడు కాబట్టే, చంపటమే తన పని కాబట్టే నిద్రపోయేటప్పుడు నా కల్లోకి నేను చంపిన మొక్కలు రావు, మిగిలిన శత్రువుల మొక్కలే గుర్తొస్తాయనే డైలాగ్ ని చెప్పాడు లూగర్. ట్రిగర్ నొక్కగానే మర్చిపోయే వరం ఇచ్చాడు దేవుడు అన్న డైలాగ్ ప్రశాంత్ నీల్ ఎందుకు పెట్టారో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. తన పనే చంపటం కాబట్టి ట్రిగర్ నొక్కాక తను చంపిన ప్రాణాల్ని మర్చిపోయే వరం ఇచ్చాడు దేవుడని. దాన్ని గొప్ప వరం అంటున్నాడు లూగర్. రీసెంట్ ఇంటర్వ్యూలో లూగర్ నేమ్ క్యారెక్టర్ కి పెట్టడానికి స్ట్రాంగ్ రీజన్ ఉందని, అది నేను ఇప్పుడు చెప్పలేనని కూడా చెప్పారు ప్రశాంత్ నీల్. మేబీ తను అసాసిన్ కాబట్టే, తను కిల్లర్ కాబట్టే లూగర్ అనే గన్ నేమ్ ని తన క్యారెక్టర్ కి పెట్టుండొచ్చు నీల్. అండ్ గ్లిమ్స్ లో అర్థం కానిది ఇదే. లూగర్ ని ఇంట్రడ్యూస్ చేసే బ్యాక్ షాట్ లో లూగర్ చంపేసిన ఇంతమంది శవాల పై నుంచి ఫ్రేమ్ ఉంటుంది. వీళ్ళందరి కాస్ట్యూమ్స్ చూస్తుంటే వీళ్ళంతా ఆఫ్ఘన్ పీపుల్ లాగే ఉన్నారు. మరి తన పీపుల్ ని తనే లూగర్ ఎందుకు చంపుకుంటున్నాడు? వాళ్ళకి మధ్య గొడవలు అయ్యాయా? అసలు ఇక్కడ పడున్న శవాల్ని లూగరే చంపాడా తెలియాలంటే ఫిల్మ్ లో చూడాల్సిందే. ఆ తర్వాత ఇలా అనిల్ కపూర్ క్వశ్చన్ చేస్తాడా ఇంకే క్యారెక్టర్ వాయిస్ అర్థం కాలేదు. కానీ ఈ మొక్క హీరోయిన్ కంటే ఎక్కువ విలన్స్ నే తయారు చేస్తుంది. ఈ కథలో అంతా విలన్సే ఉన్నారని జలీల్ రెహమాన్ కి చెప్తున్నాడు. ఈ జలీల్ రోల్ ఆఫ్ఘనిస్తాన్ లాజిస్టిక్స్ హెడ్ అని మెన్షన్ చేశారు. ఈ రోల్ ని మలయాళం యాక్టర్ బీజు మీనన్ ప్లే చేస్తున్నారు. అదే మన భీమ్ల నాయక్ ఒరిజినల్ అయ్యప్పనం కోశ్యం మూవీలో అయ్యప్పన్ రోల్ ప్లే చేశారు కదా ఆయనైనా. అండ్ చీఫ్ ఆఫ్ నార్కోటిక్స్ బ్యూరో రఘువీర్ రాథోడ్ రోల్ చేస్తున్న అనిల్ కపూర్ గారు ఆయన్ని అరెస్ట్ చేసినట్లు చేతికి హ్యాండ్ కప్స్ తో చూపించారు. రాసేవాడికి కూడా తెలుసు విలన్ స్కోరాలు ఎక్కువైనప్పుడు హీరోని దించాలని. ఆ క్యారెక్టర్ మీరే సార్, మీరే ఆపాలని జలీల్ రఘువీర్ తో అన్న ఈ డైలాగ్ విని మోసపోకండి. ప్రశాంత్ నీల్ మనల్ని చిన్నపాటి మిస్లీడ్ చేయడానికి డైలాగ్ ని గ్లిమ్స్ లో పెట్టారు. అనిల్ కపూర్ ని హీరో అంటున్నారు, అసలు ఆ క్యారెక్టర్ ఏంటని రీసెంట్ ఇంటర్వ్యూలో అడిగితే ఆయన ఏం చెప్పారో మీరే వినండి. I'm calling him a hero because the whole world is calling him that, but he's our biggest villain. Okay. అనిల్ కపూర్ హీరో కాదు, ఆయనే పెద్ద విలన్ అని చెప్తున్నారు. ఇంత పెద్ద హీరోయిన్ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన నార్కోటిక్స్ బ్యూరో ఆఫీసర్ అయిన రఘువీర్ రాథోడ్ ని ఈ కథలో బిగ్గెస్ట్ విలన్ అని ప్రశాంత్ నీల్ ఎందుకు చెప్పారనేది మూవీ చూస్తేనే తెలుస్తుంది. చాలా థీరీస్ మైండ్ లో రన్ అవుతున్నా, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే కాబట్టి అన్ని థీరీస్ మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. మరి గ్లిమ్స్ లో చూపించిన ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలోని 10 క్యారెక్టర్స్ విలన్స్ అయినప్పుడు హీరో అని చెప్పిన అనిల్ కపూర్ క్యారెక్టర్ కూడా బిగ్గెస్ట్ విలన్ అయినప్పుడు మరి హీరో ఎవరు? We have other heroes in the movie. ప్రశాంత్ నీల్ గారు క్లియర్ గా చెప్పారు డ్రాగన్ లో ఎన్టీఆర్ గారు మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా అని. అంటే ఈ రేంజ్ లుక్స్, ఈ రేంజ్ ఎలివేషన్ తో గ్లిమ్స్ లో మనం చూసిన ఎన్టీఆర్ హీరో కాదు. ప్రశాంత్ నీల్ ఇప్పటిదాకా రాసుకున్న క్యారెక్టర్స్ లోనే డార్కెస్ట్ విలన్. ఇంత డార్క్ అండ్ వైలెంట్ మెన్ అయిన ఈ విలన్ క్యారెక్టర్ ని ఎదుర్కోవడానికి హీరో ఉన్నాడని ఆయనే చెప్పారు. We have other heroes in the movie. Yeah. You need a hero and a villain to be in a movie, so
ఎన్టీఆర్ ఇన్ అండ్ యాజ్ అని చూపించిన డ్రాగన్ మనం గ్లిమ్స్ లో చూసిన లూగర్ ఒక్కరైతే కాదు. ఇదే గ్లిమ్స్ లో ఎన్టీఆర్ ని లూగర్ గా చూపించి ఇదే గ్లిమ్స్ లో ఎన్టీఆర్ యాజ్ డ్రాగన్ అని టైటిల్ వేసినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి ఒకరు కాదు ఇద్దరు ఎన్టీఆర్స్ ని చూడబోతున్నామని. మనం చూసిన ఈ డెవిల్ ని ఎదుర్కోవాల్సిన హీరోని ఇంకా మనం చూడలేదు. ఆ హీరోనే కాదు ఇంకొక వరల్డ్ నే మనకి చూపించాలి ప్రశాంత్ నీల్ గారు. గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ఘనిస్తాన్ తో పాటు హీరోయిన్ ని ఎక్కువగా బంధించే గోల్డెన్ ట్రయాంగిల్ అని గ్లిమ్స్ లో చూపించిన ఈ ప్లేస్ ఏంటి? మయన్మార్, లావోస్, థాయిలాండ్ ఈ 3 కంట్రీస్ బోర్డర్స్ కలిసే మిడిల్ ప్లేస్ ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. వరల్డ్ లో ఓపియం పాపీ ప్లాంట్స్ ని ఎక్కువగా బంధించే ప్లేస్ లో ఒకటైన గోల్డెన్ ట్రయాంగిల్ 1960s టైంలో అక్కడ జరిగిన వియత్నాం వార్స్ వల్ల సౌత్ ఈస్ట్ ఏషియా అంతా అల్లకల్లోలం అయిపోయి ఆ ప్లేస్ పై గవర్నమెంట్ కి కంట్రోల్ తగ్గిపోయి అన్స్టేబుల్ గా అయిపోయిన మూమెంట్ లో బ్లాక్ మార్కెట్, స్మగ్లింగ్ రూట్స్, రెబల్ గ్రూప్స్ అన్ని పెరిగిపోయి మనీ కోసం హెరాయిన్ ట్రేడ్ స్టార్ట్ చేయటం, ఇలా ఈ అన్స్టేబుల్ సిచ్యువేషన్ తో గోల్డెన్ ట్రయాంగిల్ చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోయింది. ఈ ప్లేస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓపియం ప్రొడక్షన్ సెంటర్ గా వరల్డ్ లోనే పీక్ హెరాయిన్ ట్రాఫికింగ్ నడిచేది గోల్డెన్ ట్రయాంగిల్ లో. లేటర్ 1990s తర్వాత ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల థాయిలాండ్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవటం, మయన్మార్ ఆపరేషన్ లాంటి వాటి వల్ల ఓపియం ప్రొడక్షన్ కొంచెం తగ్గింది, కొంచెం మాత్రమే. ఆ 1990s నుంచి ఈ ప్లేస్ లో తగ్గటంతో అప్పటి నుంచి చిన్నగా ఆఫ్ఘనిస్తానే వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓపియం ప్రొడక్షన్ గా ఇప్పటికీ రూల్ చేస్తుంది. ఇది ఓపియం పాపీతో దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే హీరోయిన్ తో గోల్డెన్ ట్రయాంగిల్ కున్న హిస్టరీ. మాక్సిమం మన హీరో డ్రాగన్ కూడా ఈ గోల్డెన్ ట్రయాంగిల్ కి సంబంధించిన గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ గ్యాంగ్ లో ఒకడై ఉంటాడు. గోల్డెన్ ట్రయాంగిల్ లోని మయన్మార్ బోర్డర్స్ కి చైనా టచ్ అయి ఉండటం వల్లే ఈ ప్రాంతానికి చెందిన మన హీరో నేమ్ కూడా డ్రాగన్ అనే చైనీస్ ఫోర్ట్ తో పెట్టుండొచ్చు. ఇంకా హీరో డ్రాగన్ కి అతని ప్రాంతం గోల్డెన్ ట్రయాంగిల్ ని ప్రశాంత్ నీల్ ఇంకే రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారని చూడడానికి పిచ్చ వెయిటింగ్ నేనైతే. అండ్ ఆల్సో ఈ 2 ప్రాంతాలని మాత్రమే కాదు ఈ ప్రాంతాలని బాంబాయి పోర్ట్ అండ్ కోల్కతా పోర్ట్ నుంచి ఈ ట్రేడింగ్ కంపెనీస్ ని ఇంత పెద్ద ఎంపైర్స్ ని మన ఇండియన్ క్యారెక్టర్స్ ఇండియాలోని బాసెస్ ఎలా కంట్రోల్ చేస్తారు, ఆఫ్ఘనిస్తాన్ లోని లూగర్ కి గోల్డెన్ ట్రయాంగిల్ లోని డ్రాగన్ కి ఇండియాతో ఎలాంటి కనెక్షన్ ఉంటుంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమా రేంజ్ క్లైమాక్స్ లా ఇంటర్వ్యూ లాస్ట్ లో ప్రశాంత్ నీల్ గారు చెప్పి బ్లాస్ట్ చేసిన ఈ మాట ఈ విలన్ హీరోలో ఎవరిని ఉద్దేశించన్నారో తెలియాలంటే కొన్ని మంత్స్ వెయిట్ చేయాల్సిందే. But the real drama of the movie is that we are attempting and we probably will end up making one of the most patriotic movies ever seen. కాసేపు హీరో డ్రాగన్ ని పక్కన పెట్టేస్తే ప్రశాంత్ నీల్ గారు చెప్పినట్లు డార్కెస్ట్ విలన్ మాత్రమే కాదు లూగర్. గ్లిమ్స్ లాస్ట్ లో పెట్టిన ఈ 2 షాట్స్ తోనే ప్రశాంత్ నీల్ గారు మనకి క్లియర్ గా చెప్పేస్తున్నారు విలన్ లూగర్ కి స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఫిల్మ్ లో ఉండబోతుందని. హీరో కంటే ముందు విలన్ నే పరిచయం చేశారు. మరి హీరోకి రూట్ చేస్తూ ఈ విలన్ ని ఆడియన్స్ హేట్ చేస్తారా? ఈ విలన్ కే కనెక్ట్ అయిపోయేంత గ్రేట్ యాంటోగనిస్ట్ క్యారెక్టర్ గా ప్రశాంత్ నీల్ లూగర్ ని ప్రెజెంట్ చేస్తారా అనేది చూడాలి. ఈ క్యారెక్టర్స్ కాదు ఇంకా ఫిల్మ్ లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో ఇంకా రివీల్ చేయని మెయిన్ కాస్ట్ ఖుష్బు గారు, రాజీవ్ కనకాల గారు, ఇలా ఇంకా రివీల్ అవ్వాల్సిన కాస్ట్ చాలానే ఉంది. మరి ఈ కంటెంట్ అంతా ఇంకెప్పుడు దింపుతారో చూడాలి. రవి బాస్రూర్ గారి మ్యూజిక్ అంతగా అనిపించలేదని కొంతమంది అంటున్నారు కానీ నెవర్ డౌటెడ్ రవి బాస్రూర్ వెన్ హీ వర్క్స్ ఫర్ ప్రశాంత్ నీల్. లాస్ట్ టైం సలార్ కి అంతే డౌట్ పడ్డాం, ఇప్పుడు ఆయన కొట్టిన మ్యూజిక్ ని గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ ఆన్ ద ప్లానెట్ అని ప్రైజ్ చేస్తున్నాం. ఇంకా రవి బాస్రూర్ గారు ఎన్టీఆర్ గారికి డైహార్డ్ ఫ్యాన్. ఇంక ఇమాజిన్ చేసుకోండి డ్రాగన్ తో ఏ రేంజ్ మ్యూజిక్ మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామో. ఇంకా ఫైనల్ గా మన టైగర్ గురించి మాట్లాడితే గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు చూస్తుంటే మా ఇంటి దగ్గర ఒక పిల్లోడు అన్నాడు ఎన్టీఆర్ ఆ గడ్డంలో అచ్చం ముస్లిం లా ఉన్నాడన్నా అని. వాడికి తెలీదు ఆయన ప్లే చేస్తున్న రోల్ ఒక ఆఫ్ఘన్ పర్సన్ అని, ఫిల్మ్ లో నిజంగానే ముస్లిం అని. ఆయన కాస్ట్యూమ్ లుక్స్ తోనే అవేం తెలియకుండా వాడికి ముస్లిం లా కనిపించాడంటే అర్థం చేసుకోవచ్చు. ప్రశాంత్ నీల్ గారు ఇంకా చాలాని చెప్పినా కూడా ఈ లూగర్ లుక్ కోసం కొన్ని మంత్స్ ఎంతో కష్టపడి ఎన్టీఆర్ గారు చేసిన ఈ పీక్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ రోజు ఆడియన్స్ ఆయన్ని ఎన్టీఆర్ గా కాకుండా ఒక పాత్రగా చూడడానికి హెల్ప్ అయింది. అంత లీన్ గా ఎన్టీఆర్ గారిని బయట చూడడానికి కొంచెం బాధగా ఉన్నా ఎప్పుడులా కాకుండా కథకి తగ్గట్లు కొత్తగా కనిపించడానికి ఆయన చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ఈ లుక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ ఆఫ్ హిస్ కెరియర్. ప్రశాంత్ నీల్ గారు ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూ అంతా చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎన్టీఆర్ గారిపై ఆయనకి ఎంత అభిమానం ఉందని, ఆయనతో ఎన్టీఆర్ గారు ఎంతలా కనెక్ట్ అయ్యారని, ఆయన ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేయబోతున్నారని ఆయన మాటల్లోనే అర్థమైపోయింది. డ్రాగన్ ఎలా ఉంటుంది, ఎలా తీస్తున్నారు, ఎన్ని ఇయర్స్ డిలే ఏంటని మొన్నటిదాకా ఈ ప్రాజెక్ట్ పై కన్ఫ్యూజన్ ఉండేది. బట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి టాప్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్ లోకి డ్రాగన్ కూడా చేరిపోయింది. నాకు 11th June 2027 కోసం ఈగర్లీ వెయిటింగ్. ఈ ప్రాజెక్ట్ పై చాలా కాన్ఫిడెంట్ తో ప్రశాంత్ నీల్ గారు చెప్పిన గ్రేటెస్ట్ ఫిల్మ్ ఇన్ ద వరల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇవి గ్లిమ్స్ పై నా థాట్స్. చూసాక నాకు అర్థమైనవి. ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసేసి వెళ్ళండి. ఎవరైనా ఛానల్ కి కొత్తవారైతే మీ దగ్గర ఇంకొంచెం టైం ఉంటే
ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆల్ లో పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.